హలో అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే కథ నిజం ధైర్యం కలిపిన కథ. ఇక కథలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా నేను ఎన్నో కొత్త కథలు చెప్పడానికి నాకు ప్రేరణ అవుతుంది. ఇక కథలోకి వెళ్తే, ఒక ఊరిలో ఒక పాఠశాల ఉండేది. అందులోని టీచర్ ఒకరోజు పిల్లలందరినీ పిలిచి వాళ్ళందరికీ తలా కొన్ని విత్తనాలను పంచిపెట్టింది. ఆ తర్వాత ఇలా అంది, అరే పిల్లలు, ఈ విత్తనాలని మీ ఇంట్లో నాటండి. 3 నెలల తర్వాత తీసుకురండి. ఎవరి మొక్క అయితే బాగా పెరుగుతుందో చూద్దాం అని అంది. పిల్లలందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆసక్తిగా విత్తనాలను మట్టిలో నాటారు. ప్రతిరోజు నీళ్లు కూడా పోశారు, ఎరువు వేశారు. కానీ రాహుల్ మాత్రం ఎంత ప్రయత్నించినా అతని కుండలో ఏ మొక్క మొలకెత్తలేదు. రాహుల్కి చాలా బాధ వేసింది. నేను ఓడిపోయాను అని అనుకున్నాడు. కానీ కొత్త విత్తనం వేసి మోసం చేయలేదు. 3 నెలల తర్వాత అందరూ పిల్లలు అందమైన మొక్కలతో పాఠశాలకు వచ్చారు. ఒకరు ఎరుపు పువ్వులని, ఇంకొకరు ఆకుపచ్చ పువ్వులని. ఎవరి మొక్క అయినా చాలా అందంగా ఉంది. కానీ రాహుల్ మాత్రం ఖాళీ కుండ పట్టుకొని వచ్చాడు. మిగతా పిల్లలందరూ రాహుల్ని చూసి నవ్వుకున్నారు. ఆహా, రాహుల్ దగ్గర మొక్క కూడా లేదు అని. టీచర్ నెమ్మదిగా రాహుల్ దగ్గరకు వచ్చి చిరునవ్వుతో ఇలా అంది, ఈ పోటీలో గెలిచింది మాత్రం రాహుల్. ఎందుకంటే నేను ఇచ్చిన విత్తనాలు అన్నీ చాలా మరిగించినవి. అవి ఎప్పటికీ మొలకెత్తవు. మిగతా పిల్లలు కొత్త విత్తనాలు వేసి నా దగ్గరికి తీసుకొచ్చారు. కానీ రాహుల్ మాత్రం నిజం చెప్పడానికి భయపడలేదు. అలా రాహుల్ నిజాయితీతో గెలిచాడు. అతని కళ్ళలో మెరుస్తున్న ఆనందం అందరి హృదయాలను తాకింది. ఇక ఈ కథలోని సారాంశం, నిజం చెప్పడానికి ధైర్యం ఉండటం, అదే నిజమైన గెలుపు. తప్పు దాచుకోవడం కాదు, అంగీకరించడం గొప్ప గుణం. ఇక వచ్చే వారం మళ్ళీ ఒక కొత్త కథతో మీ ముందుకు వస్తుంది మీ హరిమ కథలు.